ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ ఇంపార్టెంట్ స్టాక్స్ తో మీ ముందుకు వచ్చారండి. వీడియోను చివరి వరకు చూసి ఈ స్టాక్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇక ఈ రోజు టాపిక్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచంలోనే ముందున్న కొన్ని దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. ప్రస్తుతం ఇండియాలో ఏఐ మార్కెట్ అనేది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మారింది కదా. అంచనాల ప్రకారం మన ఏఐ మార్కెట్ 2032 నాటికి ఏకంగా $131 బిలియన్ అంటే సుమారు 11 లక్షల కోట్లకు చేరుకోబోతుంది. దీని గ్రోత్ రేటు ఏడాదికి 42.2% ఉండబోతుందండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2020లో $103 బిలియన్ గా ఉన్న గ్లోబల్ ఏఐ మార్కెట్ 2024 నాటికి $288 బిలియన్ చేరింది. అదే సమయంలో మన దేశీయ మార్కెట్ కూడా $2.97 బిలియన్ నుండి $7.63 బిలియన్ కు ఎగబాకింది. అయితే 2032 నాటికి $131 బిలియన్ టార్గెట్ అంటే ఇది వినడానికి చాలా కష్టంగా ఉందండి. కానీ 2024 లో జరిగిన కొన్ని కీలక పరిణామాలు చూస్తే ఇది సాధ్యమనిపిస్తుంది. అసలైన మలుపు ఎక్కడ తిరిగింది అంటే మార్చి 2024 లో ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించింది. దీనికోసం దాదాపు 10,370 కోట్లను కేటాయించింది. ఈ ఒక్క నిర్ణయంతో మన దేశంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్లకు గేట్లు తెరుచుకున్నాయి. ఈ మిషన్ మొదలైన ఏడాదికే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రిపోర్ట్ ప్రకారం ఏఐ కాంపిటేటివ్నెస్ లో భారత్ ప్రపంచంలోనే థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ప్రస్తుతం మన దేశం కేవలం సాఫ్ట్వేర్ కే పరిమితం కాకుండా ఏఐ మోడల్స్ తయారు చేయటం, చిప్ మేకింగ్, ఏఐ ఆర్కిటెక్చర్, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా 5 రకాల విభాగాల్లో సిస్టమేటిక్ గా ఎదుగుతుంది. ప్రభుత్వంతో పాటు మన దేశీయ ఏఐ కంపెనీలు కూడా ఈ మార్కెట్ ను పెంచడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన దేశపు ఏఐ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే కాలంలో అద్భుతమైన గ్రోత్ ని చూపించబోయే ఏఐ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన ఏఐ లిస్ట్ లో మొదటి స్టాక్ యాఫ్లే 3i. ఇది ఒక గ్లోబల్ టెక్ జైంట్. సింపుల్ గా చెప్పాలంటే వీరు ఒక కన్స్యూమర్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ని నడుపుతున్నారు. అంటే మనం ఇంటర్నెట్ లో చూసే యాడ్స్ ను కేవలం బొమ్మల్లా కాకుండా డేటాగా మార్చి ఏ కస్టమర్ కు ఏది అవసరమో కనిపెట్టి మార్కెటర్స్ కు సాయం చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ కేవలం ఒక సెక్టర్ కే పరిమితం కాలేదండి. ఈ కామర్స్, గేమింగ్, ఫుడ్ టెక్, ఫిన్టెక్, హెల్త్ టెక్ ఇలా మనం రోజువారీ వాడే దాదాపు అన్ని ఆన్లైన్ సేవల్లో వీరి ఏఐ పనిచేస్తూ ఉంటుంది. చివరకు గవర్నమెంట్ సేవలను ప్రజలకు చేరవేయటంలో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి బిజినెస్ మోడల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని సిపిసియు అంటే కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ మోడల్ అంటారు. అంటే యాడ్ చూసి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒక వస్తువు కొంటేనో లేదా తన యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటేనే వీరికి డబ్బులు వస్తాయి. వీరి వద్ద ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ దాదాపు 390 కోట్ల డివైస్ లను ట్రాక్ చేస్తూ కస్టమర్ల యొక్క అభిరుచులను విశ్లేషిస్తూ ఉంటాయి. ఈ ఒక్క మోడల్ ద్వారానే Q3 FY26 లో వీరు 714 క్రోర్స్ ఆదాయాన్ని సాధించారు. అండ్ టెక్నాలజీ పరంగా ఆఫ్లే ఒక అడుగు ముందే ఉందండి. వీరి దగ్గర నెకో అనే నెక్స్ట్ జనరేషన్ ఏజెంటిక్ ఏఐ అనే ఒక ఇంజిన్ ఉంది. ఇది మనుషుల ప్రమేయం లేకుండానే రియల్ టైం నిర్ణయాలు తీసుకుని యాడ్స్ ను ఆప్టిమైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ గ్లోబల్ గేమింగ్ లీడర్ రోబియోతో వీరి పార్ట్నర్షిప్ అదిరిపోయే ఫలితాలను ఇస్తుంది. గేమింగ్ కోసం డబ్బులు చెల్లించే iOS యూజర్లు ఈ క్వార్టర్ లో ఏకంగా 9 రెట్లు పెరిగారు. వీరి వద్ద ప్రస్తుతం 39 పేటెంట్లు ఉన్నాయి. అంటే వీరి టెక్నాలజీ ఎవరు అంత ఈజీగా కాపీ చేయలేరు. ఇక కంపెనీ లెక్కలు చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. సేల్స్ మార్చి 2025 లో 602 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 724 క్రోర్స్ పెరిగింది. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాభం కూడా మార్చి 25 లో 103 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 120 క్రోర్స్ కి జంప్ అయింది. ప్రస్తుతం వీరి ఆదాయంలో 74% వరకు భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ నుండి వస్తుంది. కానీ ముందు అమెరికా, యూరోప్ వంటి డెవలప్డ్ మార్కెట్లపై ఫోకస్ పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1590 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 27.3% కరెక్షన్ జరిగి ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో టీసీఎస్ అండి. ఇంట్రడక్షన్ అవసరం లేని కంపెనీ. కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే కాదు, ఒక ఏఐ జైంట్ గా మారుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టీసీఎస్ కేవలం తన ఏఐ సర్వీసెస్ ద్వారానే దాదాపు $2.3 బిలియన్ అంటే సుమారు 19,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఫ్రెండ్స్, టీసీఎస్ కున్న అతిపెద్ద బలం ఏంటో తెలుసా? హైపర్ వాల్ట్ పేరుతో వీరు నిర్మిస్తున్న 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్. ఇది గనక పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్ సర్వీసెస్ గా కంపెనీ నిలుస్తుంది. ఇందుకోసం వీరు ఏకంగా ఓపెన్ ఏఐ తో కూడా చేతులు కలిపారు. రీసెంట్ గా మార్చి 2026 లో సింగపూర్ చెందిన టీపీజీ అనే సంస్థ ఈ హైపర్ వాల్ట్ లో 49% వాటాను సుమారు 200 కోట్లకు కొనుగోలు చేసింది. అండ్ బ్యాంకింగ్ రంగం కోసం టీసీఎస్ రూపొందించిన PANCS ప్లాట్ఫామ్ ని ఇప్పుడు సరికొత్త ఏఐ టూల్స్ అండ్ ఏఐ ఏజెంట్లతో
అప్గ్రేడ్ చేశారు. ఇది బ్యాంకులకు రిస్క్ మేనేజ్మెంట్ లో అండ్ పనితీరు మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అంటే రేపొద్దున బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ అంటే టీసీఎస్ పేరే వినిపిస్తుంది అనమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. మార్చి 2025 లో సేల్స్ 64,479 crores ఉంటే మార్చి 2026 కి 70,698 crores పెరిగింది. ఇక నికర లాభం కూడా 12,290 కోట్ల నుండి మార్చి 2026 కి వచ్చేసరికి 13,784 కోట్లు దూసుకెళ్లిపోయింది. గత 5 సంవత్సరాల్లో వీరి సేల్స్ 10.2% గ్రోత్ లో ఉన్నాయి. లాభాలు 8.7% చొప్పున వృద్ధి చెందినాయి. స్థిరమైన వృద్ధిని కోరుకునే ఇన్వెస్టర్స్ కు టీసీఎస్ ఎప్పుడు ఒక పటిష్టమైన సెలక్షన్ గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు షేరు 2,300 రూపాయలు అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది మాత్రం స్టాక్ 36.5% కరెక్షన్ జరిగింది. నెక్స్ట్ మన లిస్ట్ లో మూడో కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఏఐ ఇంజనీరింగ్ లో రారాదని చెప్పుకోవచ్చు. వీరు ఒక ఏఐ లెడ్ ప్లాట్ఫామ్ డ్రివెన్ డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తయారు చేయడం, ఆటోమేషన్ అండ్ కంపెనీ డిజిటల్ సిస్టమ్స్ ని ఆధునీకరించడంలో వీరు స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ కంపెనీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ఉండే ఫార్చ్యూన్ 50 లిస్ట్ లో 20 కంటే ఎక్కువ కంపెనీలు పర్సిస్టెంట్ సిస్టమ్స్ కస్టమర్స్ గా ఉన్నారు. వీరి ఏఐ ఏజెంట్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ఏజెంట్లు ఉన్నారు. వీరి గూగుల్, ఎన్విడియా, సేల్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ చైన్స్ తో కలిసి పనిచేస్తున్నారు. పర్సిస్టెంట్ సిస్టమ్ ఒక అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే వరుసగా 24 క్వార్టర్స్ అంటే 6 ఇయర్స్ పాటు ప్రతి క్వార్టర్ లోనూ ఆదాయం వృద్ధిని చూపించిన అతి కొద్ది కంపెనీలు ఇది ఒకటి. ఏడాదికి 40 కోట్ల పైగా ఆదాయం ఇచ్చే పెద్ద క్లయింట్ సంఖ్య 41 నుండి 62కు పెరిగింది. Q4 FY26 నాటికి వీరి చేతిలో ఉన్న మొత్తం కాంట్రాక్ట్ విలువ దాదాపు $600 మిలియన్ అండి. అంటే సుమారు 5,000 కోట్ల అన్నమాట. వీరు కేవలం సర్వీసెస్ మాత్రమే కదండి, SASVA అండ్ ఔరా వంటి పవర్ఫుల్ ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరి టెక్నాలజీ సంబంధించి దాదాపు 120 పేటెంట్ అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక కంపెనీ ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. సేల్స్ చూస్తే గత ఏడాదితో పోలిస్తే Q4 లో ఆదాయం 3,242 కోట్ల నుండి 4,056 కోట్లు పెరిగింది. ఇక నికర లాభం కూడా 396 కోట్ల నుండి 529 కోట్లు చేరింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 4,897 అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయ్యి నుండి 25.8% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ స్థిరమైన అండ్ వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో పర్సిస్టెంట్ సిస్టమ్ ముందు వరుసలో ఉంది. సాఫ్ట్వేర్, హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్ రంగాల్లో వీరి ఏఐ సేవల హావా కొనసాగుతుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన లాస్ట్ కంపెనీ టాటా ఎలక్సీ అండి. నెక్స్ట్ లెవెల్ కంపెనీ. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే కాదు, వీరి ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డిజైన్ సేవలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీడియా, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హెల్త్ కేర్ రంగాల్లో వీరి పనితీరు అమోఘంగా ఉంది. రీసెంట్ గా 2026 4వ త్రైమాసికంలో టాటా ఎలక్సీ ఒక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుందండి. గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐ హ్యాక్థాన్ లో వీరి టీ ఫ్యాబ్రిక్స్ ఎక్స్ అనే నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ విజేతగా నిలిచింది. ఏజెంటిక్ ఏఐ రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. టాటా ఎలక్సీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది గ్లోబల్ డీల్స్ అండి. మొదటిగా మాట్లాడుకోవాల్సింది సుజుకి మోటార్స్. తిరువనంతపురంలో ఎక్స్క్లూజివ్ క్లౌడ్ హెచ్ఐఎల్ సెంటర్ నేర్పాటు చేయడానికి సుజుకితో ఒప్పందం కుదిరింది. అండ్ ఆటోమేటివ్ సెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. ఒక ప్రముఖ జపనీస్ కంపెనీ కోసం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండ్ సిమ్యులేషన్ అభివృద్ధి చేసే మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ కూడా పొందింది. ఇక మీడియా సెక్టర్ ఒక అమెరికన్ మీడియా జైంట్ కోసం యూనిఫైడ్ రైట్స్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ తయారు చేస్తుంది. ఇక ఫైనల్ గా హెల్త్ కేర్ అండి. యూరోపియన్ మెడ్టెక్ కంపెనీ రెగ్యులేటరీ పనులు కూడా ఆటోమేట్ చేసే డీల్ కూడా కుదుర్చుకుంది. కానీ అన్నింటికంటే ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఒకటి క్యాన్సర్ డిటెక్షన్ సంబంధించిందండి. ఒక గ్లోబల్ బయోటెక్ కంపెనీతో కలిసి క్యాన్సర్ గుర్తింపు పరికర అభివృద్ధిలో కూడా అడుగుపెట్టింది. 2 డిఫెన్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హెచ్ఏఎల్ తో చేతులు కలిపి క్యాట్స్ వ్యారియర్ అనే మానవరహిత యుద్ధ విమానాన్ని రూపొందిస్తుంది. అంటే మన దేశ రక్షణలో కూడా ఏఐని ప్రవేశపెడుతుంది అనమాట. ఇక కంపెనీ ఆర్థిక లెక్కలు చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నాయి. Q4 FY26 లో ఆదాయం 908 కోట్ల నుండి 994 కోట్లు పెరిగింది. ఇక నికర లాభం 172 కోట్ల నుండి 220 కోట్లకు దూసుకెళ్లింది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 4,080 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 39.4% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, టాటా ఎలక్సీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, టాటా ఎలక్సీ తన ఏఐ నైపుణ్యంతో కేవలం సాఫ్ట్వేర్ కే పరిమితం కాకుండా ఆటోమొబైల్, డిఫెన్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్స్ ను శాసిస్తుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్ అంతా ఏఐదే కాబట్టి ఈ కంపెనీ వృద్ధి మరింత వేగంగా ఉండబోతుంది.
ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఒక్క మాట అండి, ఇకపై మన జీవితంలో ఏ అనేది ఒక భాగం కాదు, అదే మన ఫ్యూచర్. ఈ విషయాన్ని మనం చర్చించుకున్న ఈ కంపెనీలన్నీ ఇప్పటికే పసిగట్టేశాయి. అందుకే కేవలం సాఫ్ట్వేర్ రాయటమే కాకుండా కొత్త కొత్త ఏఐ ఇంజన్స్, వినూత్నమైన ఆవిష్కరణలు అండ్ పేటెంట్లతో ఇవి గ్లోబల్ మార్కెట్ లో బాగా వేస్తున్నాయి. వీటి గ్రోత్ ప్లాన్స్ చూస్తుంటే ఇప్పటి వరకు చెప్పిన కంపెనీలన్నీ రాబోయే రోజుల్లో ఇవి కొత్త బిజినెస్ లు ఎలా శాసించబోతున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే ఈ కంపెనీలన్నీ చేస్తున్న భారీ పెట్టుబడులు అండ్ ఎక్స్పాన్షన్స్ ఏ స్థాయిలో ఫలితాలు ఇస్తాయి, ఎంతలా లాభపడతాయి అనేది కాలమే చెప్పాలి. కానీ ఇప్పుడు వేస్తున్న ఈ పునాదులు మాత్రం చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కేవలం ఏఐ పేరు చూసి కాకుండా కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏంటి, గత 10 ఏళ్ల పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ లో వాటికున్న అవకాశాలను స్వయంగా విశ్లేషించుకోండి. మీ సొంత రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏ ముచ్చట్లు, మీ నచ్చినాయా? అయితే ఆలస్యం చేయకుండా వీడియోని గట్టిగా లైక్ కొట్టండి. మీ దోస్తులకి మన ఇన్వెస్టర్స్ గ్రూప్ లో కూడా షేర్ చేసి ఫుల్ ఐప్ ఇచ్చేసేయండి. మరిన్ని ఇలాంటి టెక్నాలజీ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.